అయితే ఇప్పుడు నేను చెప్తాను. అన్నట్టు తను ముందు 13 కథలని చెప్పిందనుకుంటా కదా. కానీ ఇక్కడ మేము 12 మంది మాత్రమే ఉన్నాం. మరి అలా అనడానికి అర్థమేంటి? ఇది మహారాజు పాలనలో జరిగిన విషయం. అప్పట్లో ఈ కోట ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ కొత్త విభాగాలు కలుపుకుంటూ ఉండేది. కాని దానికి కారణమేంటి? ఎందుకంటే అప్పుడు మహారాణి అని పిలువబడే రాజమాతకి అంతులేని శక్తి అలాగే అధికారం ఉండేది. ఆవిడ మహారాజు గారికి నచ్చే అమ్మాయిల కోసం తరచుగా వెతుకుతూనే ఉండేది. అసలేంటిది? ఒకరి తర్వాత ఒకరిని తొలగిస్తూ మహారాజు అక్కడ తక్కువ వయసు ఉన్న అమ్మాయిలను ఎంచుకుంటూ ఉండేవారు. ఆ అమ్మాయిలు తమ జీవితం మొత్తం ఆ కోటలోనే గడిపేవారు. ఎందుకంటే వాళ్ళకి బయటికి వెళ్ళడానికి అనుమతి లేదు కాబట్టి. అక్కడున్న అమ్మాయిలలో ఒక అమ్మాయి గర్భవతి అయ్యింది. తను మహారాజుని అభ్యర్థించింది, కాని తనకా కోటను వదిలి బయటికి వెళ్లడానికి ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదు. తను చనిపోయే క్షణం ముందు తను తరువాతి వంతు నీదే అని చెప్పింది. నాకెందుకు కళ్ళు తిరిగాయో ఇప్పుడు అర్థమైంది. ఇంగువదేవి, షీసోయ్, స్పృహ కోల్పోయిన వాళ్ళను త్వరగా ఇటువైపుకు తీసుకురండి. అసలు ఏం జరిగింది? త్వరగా కానివ్వండి. ఆ మండుతున్న మంట వల్ల ఈ గదిలో గాలి మొత్తం విషపూరితంగా తయారైంది. సరే, అలాగే. ఇది తెలుసుకోవడానికి నాకు సమయం పట్టింది. నేను దాదాపు దగ్గరికి వచ్చేశాను. అంటే ఆ దాసి